హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒకే బ్యాటర్తో 2 రకాల మినీ కేక్స్ అనమాట. అది కూడా తక్కువ టైంలో బేకింగ్ ప్రాసెస్ అనేది లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. సో లేట్ చేయకుండా ఈ 2 రకాల కేక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చాక్లెట్ మినీ లావా కేక్స్కి కావాల్సిన బ్యాటర్ ప్రిపరేషన్ని చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి స్ట్రైనర్ని పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్ మైదా పిండిని వేసుకోండి. ఆ తర్వాత స్వీట్నెస్కి తగినట్లుగా 2/3 కప్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. షుగర్ని వేసుకోవద్దండి, షుగర్ పౌడర్నే తీసుకోండి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ అన్స్వీటెండ్ కోకో పౌడర్ వేసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్పాచులా కానీ స్పూన్ కానీ తీసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మొత్తం బాగా జల్లించుకోండి. అప్పుడే ఇందులో ఏవైనా లమ్స్ అనేవి ఉంటే ఈజీగా సపరేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. తర్వాత అదే బౌల్లోకి 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోండి. అంటే ఏ స్మెల్ అనేది ఉండకూడదు అనమాట. నెక్స్ట్ విస్కర్తో ఈ పెరుగు ఆయిల్ని స్మూత్గా వచ్చే వరకు బాగా బీట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెమే వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేసారంటే లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కాగపెట్టుకొని చల్లార్చుకున్న పాలని 1/2 కప్పు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయొద్దండి, అవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూనే మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో చిటికెడు ఉప్పును కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మినీ కేక్స్ని బేక్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పొంగనాల పెన్నంని యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ మౌల్స్లోకి కొంచెం ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకొని బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా అన్ని మౌల్స్లోకి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఈ మౌల్స్లోకి 1 టేబుల్ స్పూన్ బ్యాటర్ని వేసుకోండి. ఎక్కువగా వేయొద్దండి, నాకు బై మిస్టేక్గా ఇక్కడ కొంచెం ఎక్కువ పడిపోయింది. మీరు గరిటెతో కాకుండా స్పూన్తో వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. మనం ఇక్కడ లావా కేక్స్ చేస్తున్నాం కాబట్టి బ్యాటర్ వేసిన తర్వాత ఇక్కడ నేను చూపించే విధంగా చాక్లెట్ బైట్స్ని పెట్టుకోండి. మిల్క్ చాక్లెట్ అయినా పర్వాలేదు, లేదా డార్క్ చాక్లెట్ అయినా పర్వాలేదు, అది మీ చాయిస్ అనమాట. చాక్లెట్ బైట్స్ని ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బ్యాటర్తో కవర్ చేసేయండి. ఇలా ఫుల్గా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పొంగనాల పెనంని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా 2-3 సార్లు బాగా ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఈ పొంగనాల పెనంని స్టవ్ పైన పెట్టుకొని కవర్ చేసి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఈ కేక్స్ని బేక్ చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి వీటిని టూత్ పిక్తో ఇలా రివర్స్ చేసుకోండి. టూత్ పిక్తో అయితేనే ఇవి నీట్గా విరగకుండా క్లీన్గా వస్తాయి అన్నమాట. ఇలా అన్నిటినీ కూడా రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాలు బేక్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారనిచ్చి చేతితో తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ లావా కేక్స్ కాకుండా ప్లెయిన్ చాక్లెట్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందాక చూపించినట్లుగానే ఆయిల్ని అప్లై చేసుకొని బ్యాటర్ని వేసుకొని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకోండి. ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని 2-3 నిమిషాల పాటు కవర్ చేసుకొని కుక్ చేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాకటిలాగానే రివర్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. తర్వాత టూత్ పిక్తో ఈ కేక్స్ని చెక్ చేయండి. ఇలా క్లీన్గా నీట్గా వచ్చిందంటే ఇవి పూర్తిగా బేక్ అయిపోయినట్లే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 రకాల కేక్స్కి డిఫరెన్స్ చూపిస్తానండి. లావా కేక్స్ వచ్చేసి లోపల క్రీమీగా పైన స్పంజీగా డార్క్ ఫ్యాంటసీ టైప్లో ఉంటాయి. ఇవి వచ్చేసి నార్మల్ చాక్లెట్ కేక్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మరి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.